మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మిథున రాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో మిథున రాశి వారికి సంబంధించి శని యొక్క గోచారం 2025 మార్చి నుంచి 2028 ఫిబ్రవరి వరకు కూడా మీనరాశిలో ఇటువంటి ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది. సో ఇక్కడ చూస్తే కనుక సాటర్న్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ ప్లానెట్. ఒక స్థానంలో ఉన్న నవగ్రహాలన్నింటిలో కల్లా ఈ 8 గ్రహాల్లో ఒక స్థానంలో ఒక రాశిలో అన్నిటికంటే ఎక్కువ కాలం పాటు సంచరించే గ్రహం, వెరీ స్లో మూవింగ్ ప్లానెట్ సాటర్న్. సో కాబట్టి సాటర్న్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ రిస్ట్రిక్షన్. ఎప్పుడైతే ఒక ప్లానెట్, ఒక రిస్ట్రిక్షన్ ప్లానెట్ ఒక రాశిలోకి అడుగుపెట్టిందో, సో అక్కడ ఆ స్థానాన్ని కొంచెం రిస్ట్రిక్ట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది మనం గమనించవచ్చు. సో మరి మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండొచ్చు ఇక్కడ అని మనం చూస్తే, మెయిన్గా మార్చి 29కి శని ఆయన ప్రవేశించే లోపే అక్కడ మనకి శుక్రుడు, బుధుడు, చంద్రుడు, రాహువు అందరూ కలిసి షష్టగ్రహ కూటమి అక్కడ ఏర్పడటం దశమ స్థానంలో. సో దశమ స్థానంలో ఏదైతే శని యొక్క సంచారం కూడా జరుగుతూ 10th హౌస్లో ఏర్పడటం. సో ఇది 10th హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ కర్మస్థానం. కర్మస్థానం అంటే యాక్చువల్గా జాబ్ అనే కాదు, మనం చేసే పని. సో ఇన్ని గ్రహాలు 10th హౌస్లోకి రావటం అంటే డెఫినెట్గా వీళ్ళకి పని అనేది ఒకటికి 2-3 పనులు అనేవి ఉండబోతున్నాయి. మార్చి 30కి ఏదైతే ఇక్కడ మనకి ఎలైన్ అవుతున్నాయి 6 ప్లానెటరీ కంజంక్షన్ 6th ఇక్కడ 10th హౌస్లో. సో ఈ ప్రొఫెషనల్ హౌస్లో కర్మస్థానంలో ఇన్ని గ్రహాలు ఇక్కడ మనకి చూస్తే కనుక దానిలో బుధుడు యోగిస్తారు, రవి యోగిస్తారు. సో కానీ ఇక్కడ శని, రాహువు, ఇంకా శుక్రుడు, సో ఈ గ్రహాలు కొంత అనుకూలత తక్కువగా ఉండొచ్చు. బట్ ఇక్కడ మెయిన్గా ఏదైతే కర్మస్థానంలో శని యొక్క ఎంట్రన్స్ జరుగుతుందో, సాటర్న్ ఇస్ ద రూల్, డిసిప్లైన్ అండ్ లా. ఎవరైనా సరే సర్టిఫికేట్లు రాంగ్గా ప్రొడ్యూస్ చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళ 10th హౌస్ ప్రొఫెషన్కి సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి. మిథున రాశి వాళ్ళకి డిసిప్లైన్గా లేకపోయినా మిథున రాశిలో జాబ్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఒక సమ్ హికప్స్ లాంటివి కొన్ని మాత్రం డెఫినెట్గా ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఆల్రెడీ జాబ్ గురించి ఎతుకుతున్న వాళ్ళకి ఇన్ని గ్రహాలు 10thలోకి వెళ్తున్నాయి కాబట్టి డెఫినెట్గా ఏదో గ్రహం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ప్రొఫెషనల్గా వీళ్ళు కెరీర్ స్టార్ట్ చేయడానికి ఏదో ఒకటి ఒక లైన్ అనేది దొరకచ్చు. బట్ ఇక్కడ రూల్ ప్రకారం ఉండాలి, లా ప్రకారం ఉండాలి, ఫేక్ ఏవి ప్రొడ్యూస్ చేయకూడదు, చక్కగా ఒరిజినల్గా ఉండాలన్నీ. ఎందుకు ఇది మనం హైలైటెడ్గా చెప్తామంటే, వెన్ సాటర్న్ అండ్ రాహు కంజంక్షన్ ఇన్ యువర్ 10th హౌస్ సమ్ టైమ్స్ ఏంటంటే మనం లాని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఒక జాబ్ రావాలంటే తొక్కలోది మనం ఇప్పుడు చాలా ట్రై చేసాం, ఏదో జాబ్ రావట్లా, ఏదో పెట్టేద్దాం ఎక్స్పీరియన్స్ ఉందనేసి అని. సో వీటన్నిటికంటే జెన్యున్గా మీరు వెళ్తే తప్పకుండా వస్తుంది, అప్పుడు కూడా రాకుండా ఉండదు. కానీ అనవసరమైన ఈ టెంపర్మెంట్ రాహు వల్ల కూడా వస్తుంది అక్కడ. మిథున రాశి వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, కాబట్టి ఫస్ట్ ఎప్పుడూ కూడా ఈ 2025 మార్చిలో శని ఎంటర్ అయిన దగ్గర నుంచి ఆఫీసులో ప్రొఫెషన్ పరంగా మీరు చూడని అనేకమైన స్ట్రెస్సెస్ మీరు భరించాల్సి రావడానికి ఆస్కారాలు ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే ఎప్పుడు లేదండి ఇన్ని రూల్స్ పెట్టాడు ఈ ఆఫీసులో, ఆడప్పగా చూసి ఉంటాడు, ఇట్లా కాదని చెప్పి అంటే ఒక్కసారిగా మీ ప్రొఫెషనల్ కెరీర్లో సమ్ రిస్ట్రిక్షన్ అనేది ఏర్పడుద్ది. ఇక్కడ దాకా తిరగాలి, అక్కడ దాకా తిరగాలి అని ఎప్పుడు నాకు లైన్స్ లేవు, బౌండరీస్ లేవు. ఏందో ఇప్పుడు అన్నీ ఈ టైంకి రావాలి, ఆ టైంకి రావాలనుకుంటా. తప్పదు. సాటర్న్ అక్కడ ఉంటే ఆయన పని అక్కడ డిసిప్లిన్లో పెట్టడమే.
డిసిప్లైన్డ్గా ఉంటే టైంకి వస్తే టైం ప్రకారం వెళ్తే ఇది మీకు ఇబ్బంది కాదు. ఆ నేచర్ మా బాడీలో లేదండి అంటారా? డెఫినెట్గా శని ట్రాన్సిట్ ఏదైతే 10th హౌస్లో జరుగుతుందో 2025 మార్చి నుంచి 2028 ఫిబ్రవరి వరకు కూడా ఈ రాశి వాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకనే శని మారకముందే మీరు మారండి. జాబ్లో చక్కగా టైంకి వెళ్ళడం, టైంకి రావడం, మీ రోల్ రెస్పాన్సిబిలిటీ అనేది చక్కగా రూల్ ప్రకారం నడుచుకోవటం, ఇవి చేస్తే సాటర్న్ మరింతగా మిమ్మల్ని షైన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లే ఆస్కారాలు ఉంటాయి. ఎప్పుడైతే శని ఇక్కడ జనరల్గా 10th హౌస్లో ఉండగా ఆయన థర్డ్ ఆస్పెక్ట్ 12th హౌస్ మీద ఉంటుంది, డైరెక్ట్ ఆస్పెక్ట్ 4th హౌస్ మీద ఉంటుంది. సో ఇక్కడ తెలియకుండానే జాబ్ పరంగా చాలా కష్టపడి పనిచేయాల్సి రావడం కానీ, బట్ సమ్ నైట్ టైమ్స్ కూడా పనిచేయాల్సినంతగా కొంత చేస్తే అంత స్ట్రెస్ ఉండడం కానీ, 10th నుంచి 12th చూడడం వల్ల కొన్ని ఎక్స్పెన్సెస్. మరి 10th నుంచి చూస్తున్నాడు కాబట్టి వృత్తిపరమైన విషయాల్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్కి గురయ్యే ఆస్కారాలు కనిపిస్తుంటాయి. మరి డైరెక్ట్ 4,000 కూడా చూస్తారు ఆయన. ఇక్కడ మెయిన్ ఏంటంటే, సో ఏదైతే జాబ్కి సంబంధించి, ప్రొఫెషన్కి సంబంధించి మీకు రెస్పాన్సిబిలిటీస్ ఏర్పడ్డాయో అవి మీ ఇన్నర్ పీస్ని, ముఖ్యంగా మీ మానసిక ప్రశాంతతని, మీ కంఫర్ట్స్ని చాలా రిస్ట్రిక్ట్ చేస్తాయి. 10th హౌస్లో ఆయన ప్రొఫెషన్ని, అలాగే డైరెక్ట్ 4th హౌస్లో మీ యొక్క కంఫర్ట్స్ని, రెండింటిని కూడా రిస్ట్రిక్ట్ చేయడం వల్ల 10th హౌస్లో సాటర్న్ ఎప్పుడైతే వచ్చాడో మీరు జాబులు ఇంత కష్టపడుతున్నాను చూడు అన్న ఫీలింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ మీ మానసిక ప్రశాంతత తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఫస్ట్ కొత్తగా జాబ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళకి పర్వాలేదు, అసలు జాబ్ లేదు, మొత్తానికి వచ్చింది, ఏదో ఒకటి కష్టపడదాం, కింద ఏదో పడి చేసుకుందాం. ఆల్రెడీ జాబులో ఉండి చాలా కాలం నుంచి మంచి ఎక్స్పీరియన్స్ ఉండి ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ కూడా చిరాగ్గా మిస్ అయ్యాయి. నేను ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, నన్ను టైంకి రమ్మంటాడు, అలా అనమాట. సో కాబట్టి మిథున రాశి వాళ్ళు దిస్ ఈస్ ద టైం ఫర్ డిసిప్లైన్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ కెరియర్. మెయిన్ ఏంటంటే గురుడు ఇక్కడ శని మేన్ రాశిలో గురుడి ఇంట్లో ఉన్నారు, మరి 10th ఆస్పెక్ట్ కూడా ధను రాశిని గురుడి ఇంటినే చూస్తున్నారు. 2 రాశుల్ని హోల్డ్ చేశాడు ఆయన. సో వ్యాపారానికి సంబంధించి అంటే ఇక్కడ గురుడు అనేది చాలా మెయిన్ ప్లానెట్ ఇక్కడ. సో ఆ గురు భగవానుడికి సంబంధించి 2 హౌసెస్ ఇప్పుడు శని యొక్క ఆస్పెక్ట్లో ఉన్నాయి, ఆయన కనుసన్నల్లో ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ప్రొఫెషన్ కెరీర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, సమ్ రిస్ట్రిక్షన్ అనేది ఏర్పడుద్ది. ఇది జాబ్ చేసే వాళ్ళకైనా అండి అంటే నేను అదే చెప్పింది, కర్మస్థానం 10th హౌస్ అనేది మీరు ఎవరు ఏ పనులు అయితే చేస్తుంటారో ఆయా పనుల్లో రిస్ట్రిక్షన్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. జాబ్ చేసే వాళ్ళకి ఈ విధంగా. సో అలాగే ఇక్కడ గృహిణీలు అనుకోండి, ఇంకా వాళ్ళకి టైం టు టైం ఎప్పుడూ లేని ఎంత టైం టు టైం చేసుకెళ్లాల్సి వస్తుంది అన్నీ అని ఒక స్ట్రెస్. కాలేజీ స్టూడెంట్స్ అండ్ ఇంకా ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి అనుకోండి, సో వాళ్ళకి సంబంధించి జనరల్గా వాళ్ళు ఏవైతే పనులు చేస్తుంటారో వాళ్ళు చేసే పనులు రిస్ట్రిక్షన్ అనేది ఏర్పడటం. ఏదైనా సరే మీరు చేసే పనులు, సాటర్న్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హార్డ్షిప్, మీరు చేసే పనుల్లో కొంత అక్కడ హార్డ్షిప్ అనేది ఎదురయ్యే ఆస్కారాలు ఉంటాయి. సో నెమ్మదిగా ఆ రిస్ట్రిక్షన్ ప్లానెట్ శని 2025 మార్చి నుంచి ఆయన ట్రాన్సిట్లో ముందుకెళ్తూ ఉండగా కొంత మీకు ఫ్రీ అవుతూ వస్తూ ఉంటుంది. సో జాబ్లో ఎలాంటి రిస్ట్రిక్షన్ వచ్చినా, స్ట్రెస్ వచ్చినా, జాబ్ గురించి ట్రై చేసే క్రమంలో జాబ్ డిలే అవుతున్నా రాకుండా మీరు ఎక్కువ దాని గురించి మోర్ ఎఫర్ట్స్ పెట్టి కొంచెం వాటిని తెచ్చుకునేటట్టు ట్రై చేయాలి. సో అలా చేస్తే డెఫినెట్గా ఈ రాశి వాళ్ళకి ప్రొఫెషనల్ అండ్ కెరీర్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు రావు. సో మొత్తంగా ఇంకా ఇక్కడ మనం చూసినట్టయితే మిథున రాశికి రాశిలోకే గురుడు వస్తున్నాడు, అండ్ రాహు కూడా ఈ రాశికి సంబంధించి 9th హౌస్లోకి వెళ్తున్నారు. మరి 3 గ్రహాలు ఒకేసారి చేంజ్ అవుతున్నాయి. ఎవరైతే ఫారెన్ ఛాన్సెస్ గురించి చూస్తున్నారో, ఫారెన్ అవకాశాల గురించి చూస్తున్నారో, ఫారెన్లో జాబుల గురించి చూస్తున్నారో వాళ్ళకి అలాంటి జాబులు ఇప్పించడానికి రాహు రెడీగా ఉంటాడు.
సో ఇక్కడ రాశిలో ఉన్న ఈ యొక్క గురుడు కూడా తప్పకుండా మరి కొన్ని బిజినెస్ పార్ట్నర్షిప్స్ వాళ్ళంతా మీ వితౌట్ యువర్ ఎఫర్ట్ వాళ్ళు కానీ ఎదుటి వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ చేయడానికి చేస్తాడు. సో కొన్ని బిజినెస్ వీటికి సంబంధించిన ఆపర్చునిటీస్ మిమ్మల్ని ఎత్తుకురావటం కావచ్చు, జాబ్ ఆపర్చునిటీస్ మిమ్మల్ని ఎత్తుకుని రావడం కావచ్చు, ఫారెన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫారెన్లో చక్కగా జాబ్స్ వచ్చే ఆస్కారాలు ఉండటం కావచ్చు, అన్నీ ఉంటాయి. సో కానీ ఎప్పుడైతే ఇక్కడ శని యొక్క 10th హౌస్ ట్రాన్సిట్ మాత్రం ఇవన్నీ కొంచెం మీరు చేసే కర్మస్థానంలో ఇవన్నీ నాకు అర్థమైపోయిందిలేండి, అయితే ఇప్పుడు కష్టపడితే ఇవన్నీ జరుగుతాయి అన్నట్టుగా ఉంటాయి పరిస్థితులు. కాబట్టి ఇంకా మనం మంత్లీ వీక్లీలో ఇంకా చెప్పుకుందాం విపులంగా ఈ యొక్క రాశికి సంబంధించి ఇంకా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. 10th హౌస్లో సాటర్న్ యొక్క ట్రాన్సిట్. సో ఇంకా ఇక్కడ మనకి మిథున్ రాశి వాళ్ళకి సంబంధించి మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా వెల్ విషర్స్ ఎవరన్నా ఉన్నా సో 10th హౌస్ సాటర్న్ ట్రాన్సిట్ గురించి వాళ్ళకు కూడా మీరు షేర్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.